ఏపీలో ఆటవిక పాలన కొనసాగుతుందని ప్రధాని మోదీకి లేఖ రాశారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వివక్ష లేకుండా ప్రజా ప్రయోజనాల పరిరక్షణ కోసం వినియోగించాల్సిన అధికార యంత్రాంగాన్ని టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాజకీయమయం చేసిందని ప్రధానమంత్రికి నివేదించారు మాజీ సీఎం. హత్యలు, దాడులు, అకృత్యాలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో రాజకీయమయం చేసిందని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు వైఎస్ జగన్. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిరక్షణలో కూటమి ప్రభుత్వ ఘోర వైఫల్యంపై, టీడీపీ దాడుల పర్వంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కేవలం నెల రోజుల్లోనే 31 హత్యలు, 300 మందిపై హత్యాయత్నాలు జరిగాయని లేఖలో పేర్కొన్నారు. టీడీపీ నేతల వేధింపుల వల్ల 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని వెల్లడించారు. ఏపీలో ప్రభుత్వాన్ని రెడ్ బుక్ రాజ్యాంగంతో పాలిస్తున్నారని, రషీద్ అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తని కిరాతకంగా నరికి చంపారని, ఎంపీ మిథున్ రెడ్డి పైన హత్యాయత్నంకు ప్రయత్నించారని వివరించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీని అణిచివేయాలన్న లక్ష్యంతో తమ పార్టీ నాయకులను, మద్దతుదారులను అడ్డు తొలగించాలన్న లక్ష్యంగా దాడులు, హత్యలు చేస్తున్నారని ప్రధానికి లేఖ రాశారు వైఎస్ జగన్. రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనపై కేంద్ర సంస్థలతో విచారణ జరిపించాలని ఆయన కోరారు. ఏపీలో ఏకంగా 27 మంది ఐఏఎస్లు, 24 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకుండా చేశారంటే సీఎం చంద్రబాబు లక్ష్యాలు, ఉద్దేశాలు కళ్ల ముందే కనిపిస్తున్నాయని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు వైఎస్ జగన్. రాష్ట్రంలో 560 చోట్ల ప్రైవేటు ఆస్తులు, 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని, టీడీపీ నేతల అరాచకాలను భరించలేక దాదాపు 2700 కుటుంబాలు గ్రామాలను విడిచి వెళ్లిపోయాయని, ఇవి కాకుండా 1050కి పైగా దౌర్జన్యాలు, దాడుల ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. ఒక మంత్రి రెడ్ బుక్ పేరిట ఏకంగా హోర్డింగులు పెట్టి నేరుగా దాడులు చేయాలని శ్రేణులకు చెప్పకనే చెప్పారన్నారు. వాటిని అడ్డుకోవద్దని అధికారులకు సంకేతాలు ఇవ్వడంతో టీడీపీ గుండాలు ఎక్కడికక్కడ రెచ్చిపోయి దారుణాలకు పాల్పడుతున్నారని వివరించారు. మొత్తంగా చూస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు కుప్పకూలిపోయాయని, తక్షణం శాంతి స్థాపన జరగాల్సిన అవసరం ఉందని ప్రధానికి రాసిన లేఖలో స్పష్టం చేశారు వైఎస్ జగన్. రాష్ట్రంలో ఎన్నికల తర్వాత జరిగిన ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో విచారణ జరపాలని ప్రధాని మోదీకి విన్నవించారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సాగించిన దురాగతాలను నివేదించేందుకు వీలైన రోజు అపాయింట్మెంట్ ఇవ్వాలని ప్రధాని మోదీకి ఆయన విజ్ఞప్తి చేశారు.